తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి తర్వాత 6వ రోజు అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు పల్లకిలో పుష్కరిణి వద్దకు వచ్చారు. అమ్మవార్లు కూడా వేర్వేరు పల్లకీలపై వచ్చి ఎదురుగా నిలిచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున బియ్యంగార్లు పూలచిన్లను స్వామివారిపై 3 సార్లు విసిరివేశారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేసేవారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రణయ కలహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. మరోవైపు 6వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని చెప్పారు. श्रितनिधे श्रीभूमिलीलापदे जगदां कल्याण पारंपरियं लक्ष्मीलीला शयननिलयां मन्यदेहं श्रीवेङ्कटेश महात्मनि सन्निधत्तां नारायणात्रिकृतवास हरे नमस्ते नारायणाखिल जगत्पदयोस्तुते कृष्णावलग्र गगनोल्ल संतुषतुः पीताम्बरं गणगभूषणं
నమో వెంకటేశాయ. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. చాలా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వేద పారాయణ మధ్య నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు శ్రీవారి టెంపుల్లో ఉత్తర ద్వార దర్శనాలు చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శనివారం దాదాపు 89,000 మందిని దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 89,000 మంది దర్శనం కూడా 12 గంటల లోపలే దర్శనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు 24 గంటలు 23 గంటలు ఉండే దర్శన టయాన్ని మనం ఇప్పుడు చాలా వరకు క్యూ మేనేజ్మెంట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వలన దాదాపు 12 గంటలకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆదివారం ఇప్పుడు కూడా అలానే ఈరోజు కూడా ఎప్పుడు కూడా 12 గంటలు దాటకుండా దర్శనం కంట్రోల్లో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్ ఎంతవరకు తీసుకోవాలా ఎంతమంది తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడే రియల్ టైంలో అక్యురేట్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఖచ్చితంగా కరెక్ట్గా ఈ 5వ రోజు కూడా చాలా నిర్విఘ్నంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాబోయే 8వ తారీఖు దాకా కూడా ఇలానే నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీమ్గా కూడా వర్క్ చేయడం వలన నిర్విఘ్నంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.